టాప్ 10 మైన్‌క్రాఫ్ట్ మోడ్స్. ఈ వీడియోలో నేను మీకు మైన్‌క్రాఫ్ట్ మోడ్స్ చెప్తాను. అవి మీ సర్వైవల్‌లో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. ఇప్పటివరకు ఈ మోడ్స్‌ని ట్రై చేయకుంటే ట్రై చేయండి. ఇట్స్ వర్తీ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 10 ఫాలింగ్ లీవ్స్. ఇది ఒక ప్యూర్లీ అసెథెటిక్ మోడ్. ఈ మోడ్ ట్రీస్ నుంచి లీవ్స్ ఫాల్ అవుతాయి. చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తుంది. గేమ్ ప్లే మీద డైరెక్ట్ ఏం ఎఫెక్ట్ ఉండదు కానీ స్క్రీన్ మీద అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా రికార్డ్ చేసేటప్పుడు ఈ వీడియో విజువల్స్‌కి ఇది చాలా అయితే బాగుంటుంది. సో వర్త్ ట్రై ఇట్. 9 ఫాలింగ్ ట్రీ. ఇది ఒక బ్లాక్ కట్ చేస్తే ఫుల్ ట్రీ అదే ఫాల్ అవుతుంది. చెట్టుని ఒక్కొక్క బ్లాక్ బ్రేక్ చేయకుండా ఇన్స్టాంట్గా ఫుల్ ట్రీ బ్రేక్ అవుతుంది. సో వుడ్ కలెక్ట్ చేసేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది. ఎస్పెషల్లీ బేస్ బిల్డింగ్స్ అయితే చాలా యూజ్ అవుతుంది. సింపుల్గా అయితే మీరు వుడ్ అందుకు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మోర్ ట్రై చేయండి. 8 క్యారీ ఆన్. ఈ మోడ్తో మీరు అనిమల్స్ని, చెస్ట్ని, ఫర్నెస్ని అండ్ విలేజెస్ని కూడా డైరెక్ట్గా పికప్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం పిక్ చేసుకొని బ్రేక్ చేయకుండా షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా టైం అయితే సేవ్ చేస్తుంది. ఎందుకంటే బ్రేక్ అండ్ రీప్లేస్ ప్రాసెస్ అవసరం లేదు కదా. సో బేస్ బిల్డింగ్ వీడియోస్లో ఇదైతే డెఫినెట్లీ ఫీచర్ అవుతుంది. మనం సింపుల్గా షిఫ్ట్గా హోల్డ్ చేసుకొని మనం రైట్ క్లిక్ ఇచ్చుకుంటే మౌస్లో ఇదైతే పిక్ అవుతున్నాయి. సో సింపుల్గా ఇలా పిక్ చేసుకొని మనం ఎక్కడికంటే ఎక్కడ వెళ్ళి త్రో చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా మంచి ఫీచరు. సో ట్రై చేయండి. 7 బ్రిడ్జింగ్ మోడ్. ఇది మెయిన్లీ బిల్డింగ్ మరియు ట్రావెల్కి యూజ్ అవుతుంది. లాంగ్ డిస్టెన్స్ బ్రిడ్జ్ వేయాలంటే నార్మల్గా బ్లాక్ బై బ్లాక్ ప్లేస్ చేయాలి కదా. సో ఇలా మనం షిఫ్ట్ పట్టుకు హోల్డ్ చేసుకొని ఇలా ప్లేస్ చేసే బదులు ఈ మోడ్తో ఫాస్ట్గా బ్రిడ్జ్ ప్లేస్ చేయొచ్చు. సిచ్యుయేషనల్గా యూజ్ అవుతుంది కానీ బేస్ బిల్డింగ్ ఎక్స్ప్రెషన్లో ఇదైతే చాలా యూజ్ అవుతుంది. నెదర్లో కానీ లేదా మనం ఎండ్లో ఏదైనా ఎలక్ట్రాకి వెళ్ళేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. చాలా టైం అయితే సేవ్ చేస్తుంది. సో ఇది మోడ్ అయితే మీ దాంతో ఖచ్చితంగా ఉండాలి. 6 వేవ్ స్టోన్స్. ఇది ట్రావెల్ని ఈజీ చేసే మోడ్. మీ వల్ల వేవ్ స్టోన్ ప్లేస్ చేసి దానికి నేమ్ ఇచ్చుకోండి. తర్వాత ఎక్కడి నుంచి అయినా టెలిపోర్ట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ లార్జ్ వరల్డ్స్లో బేస్ నుంచి ఫార్ అవే లొకేషన్కి ట్రావెల్ చేసినప్పుడు ఇదైతే మనకి చాలా టైం అయితే సేవ్ చేస్తుంది. జస్ట్ డైరెక్ట్గా మనం పెట్టుకున్న లొకేషన్కి అయితే డైరెక్ట్గా టెలిపోర్ట్ అవ్వచ్చు. 5 ట్రేడ్ సైక్లింగ్. ఇది విలేజ్ ట్రేడింగ్ని ఫాస్ట్ చేసే మోడ్. మనం ఎక్కడ మనకు న్యూ ట్రేడ్స్ కావాలంటే మనము లెటర్ని బ్రేక్ చేసి మళ్ళీ ప్లేస్ చేసి ఇలా మనం ఈ సైకిల్ని అయితే రిపీట్ చేస్తూ ఉండాలి మనకు మంచి ట్రేడ్స్ వచ్చేంత వరకు. కానీ ఇక్కడ ఇది మోడ్ వల్ల మనకు సింపుల్గా ఒక రిఫ్రెష్ బటన్ వస్తుంది. సో సింపుల్గా బటన్ క్లిక్ చేసేటప్పుడల్లా మనకైతే ఫ్రెష్ ట్రేడ్స్ అయితే వస్తాయి. ఇదైతే చాలా యూస్ఫుల్ మోడ్. ఖచ్చితంగా మీ వరల్డ్లో అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది. సింపుల్గా మీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ అయితే తెచ్చుకోవచ్చు సింపుల్గా. మరి మీరు రిపీటెడ్ టైమ్స్లో మనం బ్రేక్ చేయకుండా ఉండడానికి ఇదైతే చాలా యూస్ఫుల్. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ మోడ్ అయితే. 4 మౌస్ ట్వీక్స్. ఇది మన ఇన్వెంటరీ మేనేజ్మెంట్ని సూపర్గా ఈజీగా చేస్తుంది. మనం లెఫ్ట్ క్లిక్ పట్టుకొని స్క్రోల్ చేస్తే మనకు సిమిలర్గా ఉన్న ఐటమ్స్ అన్నీ మనకైతే కంబైన్ అవుతాయి. సో ఇదైతే చాలా యూస్ఫుల్ మోడ్. మన ఇన్వెంటరీని అయితే ఈజీగా సింపుల్గా అయితే చేసేస్తుంది. త్వరగా మనం అన్ని సేమ్ సిమిలర్ ఐటమ్స్ మాత్రం అన్నీ కంబైన్ చేయొచ్చు. సో అలాగే మనకు ఇంకొకటి స్క్రోల్ బటన్. సో మనకు స్క్రోల్ బటన్ మనం స్క్రోల్ చేస్తే సింపుల్గా మన ఇన్వెంటరీకి అయితే 1 2 3 అని మనకైతే యాడప్ ఆర్ మైనస్ అయితే అవుతాయి. సో ఇది కూడా కొంచెం యూస్ఫుల్లే. ట్రై చేయండి ఒకవేళ మీకు టైం ఉంటే. 3 జస్ట్ ఎనఫ్ ఐటమ్స్. ఈ మోడ్ చాలా యూస్ఫుల్ మోడ్. మనకి ఏదైనా రెసిపీ ఎందుకు కావాలంటే మనం ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చాలా సెర్చ్ చేస్తాము. కానీ ఈ ఐటమ్ వల్ల అయితే మనకు సైడ్ బార్లో అయితే ఆటోమేటిక్గా అన్నీ డిస్ప్లే అవుతాయి. సింపుల్గా మనకి ఏది కావాలంటే అది మనం సెర్చ్ చేసుకోవచ్చు. మనం సెర్చ్ చేసుకొని దాంతో మనం రెసిపీ కూడా చూసుకోవచ్చు. సో ఇదైతే చాలా యూస్ఫుల్. మనకి ఏదైనా కొత్త రెసిపీస్ కావాలంటే దీంతో అయితే అన్నీ ఉంటాయి. సో ఇదైతే చాలా యూస్ఫుల్ మన సర్వైవల్లో. మీకు ఏమేమి కావాలంటే డిఫరెంట్గా అన్నీ రెసిపీస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో చాలా యూస్ఫుల్ మోడ్. 2 షల్కర్ బాక్స్ టూల్ టిప్. ఇది చిన్న మోడే కానీ చాలా యూస్ఫుల్. సో నార్మల్గా మనం షెల్కర్ బాక్స్లో ఏముందో చూడాలంటే అది కింద ప్లేస్ చేసి మనం ఓపెన్ చేసి అందులో ఏముందో చూడాలి. కానీ ఈ మోడ్ వల్ల మనం జస్ట్ హోవర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకు షెల్కర్ బాక్స్లో ఏముందో చూపిస్తాయి. సో ఇలా మనం సింపుల్గా ఏమేమి కావాలో మనం డైరెక్ట్ మన ఇన్వెంటరీలో చూసుకొని తర్వాత అదికి మనం ప్లేస్ చేసుకొని అందులో ఉండే ఐటమ్స్ని అయితే మనము తీసుకోవచ్చు. ఇది సింపుల్గా మనకు ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉంటుంది. టాప్ 1 యాపిల్ స్కిన్. ఇది స్మాల్ మోడ్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మనం ఇలా ఫుడ్ అనేది హోల్డ్ చేసేటప్పుడు మనకు ఎంత హంగర్ వస్తుంది, ఎంత మనకు జనరేట్ అవుతుంది అనేది మనకు డైరెక్ట్గా అయితే చూపిస్తుంది. అలాగే మనకు శాచురేషన్ లెవెల్ కూడా చూపిస్తుంది. సో ఇలా శాచురేషన్ లెవెల్ వల్ల మనకు ఎప్పుడెప్పుడు ఫుడ్ కావాలో మనకు ఈజీగా తెలుస్తుంది.
సో ఇవి నా టాప్ 10 మోడ్స్. సో ఇందులో మీరు ఏ బాగుండే మీరు కమెంట్ చేసి చెప్పండి. అలాగే పార్ట్ 2 కావాలంటే కూడా కమెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.